క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది అన్నాడు దేవుని సేవకుడు. చెప్పండి, ప్రార్థన ఎలాంటిది? ఊపిరి ఎప్పుడెప్పుడు తీసుకుంటాం? అప్పుడప్పుడా? ఆదివారం? ఎవరైనా ఆదివారం ఊపిరి తీసుకున్న ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. పోనీ ఓ ₹1,00,000 ఇస్తాను 10 నిమిషాలు ఊపిరి తీసుకోవడం ఆపేయమంటే ఆపుతారా? ₹1,00,000 మీ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి వసలి గారు, మేము మాత్రం ₹1,00,000 ఇస్తామని చెప్పి 10 నిమిషాలు ఊపిరి ఆపలేం. పోనీ ₹1,00,00,000 ఇస్తాను, పోనీ ఒక గంట ఆపేస్తామంటే ఒప్పుకుంటారా? అక్కర్లా. ఎందుకోసం? ఊపిరి అనేది నిరంతర ప్రక్రియ. ప్రార్థన కూడా క్రైస్తవునికి ఊపిరి లాంటిదే. అలా అని చెప్పి అన్ని పనులు ప్రక్కన పెట్టేసి ప్రార్థనలోనే కూర్చోమని కూడా అర్థం కాదు. అది మన హృదయం ఎప్పుడూ కూడా దేవునితో ఏమై ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి. ఫోన్కి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడో చోట ఆ టవర్ ఉంటుంది. ఆ టవర్స్ నుండి సిగ్నల్ ఫోన్కి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా